హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో వస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో. ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలాగా చాకుకి జిగురు అంటుకుంటూ ఉంటుంది కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఇలా కట్ చేయాలంటే మనకు కూడా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా చాకుకి నిమ్మరసం అంటే నిమ్మబద్ద ఇలా కొంచెం రసం అప్లై చేసేసి తర్వాత ఇలాగ బెండకాయ ముక్కలు కట్ చేసామనుకోండి, జిగురు లేకుండా ఇలా ఎన్ని ముక్కలనైనా కట్ చేసేయచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో ఎలకల బెడతో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఎలకలు రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. దీనిలో కొంత రైస్ అయితే వేసుకున్నాను. కొంచెం మనం ఒక ముద్దకు సరిపోను రైస్ తీసుకుని దానిలో హార్బిక్ వేసేసుకొని ఎలకలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇంకొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. జిల్లేడు కొమ్మలు ఉంటాయి కదండి, మనకి ఎక్కువగా ఇవి కంపల్లో ఉంటూ ఉంటాయండి ఈ చెట్లు. ఇది ఒక కొమ్మ తీసుకొచ్చి ఎలకలు వచ్చే ప్లేస్లో ఇలాగా ఈ ఆకుల్ని పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా టమాటాలను మనం కవర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి, మనం ఎంత స్టోర్ చేసుకున్న టమాటాలు పాడై కుళ్ళిపోతూ ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఆయిల్ కవర్లో మనం యూజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా టమాటాలను ఈ విధంగా చక్కగా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా కుళ్ళిపోకుండా అలానే ఉంటాయండి. ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఆయిల్ చక్కగా టమాటాని కుళ్ళిపోకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంచుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలు స్కూల్కి వెళ్ళే బ్యాగ్స్ కానీ, మనవి పెద్దవాళ్ళ లగేజ్ బ్యాగ్స్ కానీ, ఇలా మనం ట్రావెలింగ్ చేసే బ్యాగ్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. ఆ బ్యాగ్స్ ఒక్కోసారి జిప్పు స్టక్ అయిపోయి సరిగ్గా తిరగవు కదండి, అంటే ముందుకి వెనకకి అవి రావండి, స్టక్ అయిపోయి అలానే ఉంటూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కొబ్బరి నూనె కానీ వ్యాజ్లైన్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా అప్లై చేసేసామనుకోండి జిప్పుకి, ఒక 5 మినిట్స్ వరకు ఇలా పక్కన ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా అనుకుంటే చాలండి, చక్కగా జిప్ అయితే చాలా స్మూత్గా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నాకు ఇక్కడ ఈ జిప్ అయితే స్టక్ అయిపోయి ఉందండి, మీకు కూడా షేర్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు, పెద్ద డబ్బాలు మనం ఎందుకులే అని పక్కన పడేస్తూ ఉంటాం, కానీ ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్న స్టీల్ బాక్స్ కానీ, చిన్నవి ప్లాస్టిక్ బాక్సెస్ కానీ, పిల్లలవి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్గా పెడుతూ ఉంటాం కదండి, మనం అక్కడ ఇక్కడ పెట్టేసి అవసరానికి మనం తీసుకోవడానికి గుర్తు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా పెద్ద పెద్ద డబ్బాల్లో ఇలా చిన్న చిన్న బాక్స్ పెట్టేసేసి ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, మన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే ఎక్కువ ప్లేస్ లేకుండా మనం తక్కువ ప్లేస్లోనే ఇలా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లను 2 తీసుకుని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్నానండి. మీరు కొన్ని ఎక్కువైనా చేసుకోవచ్చు. ఇలా పౌడర్లా చేసుకొని, పౌడర్ డబ్బా మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఆ పౌడర్ డబ్బాని నేను ఒక డబ్బాని తీసుకున్నాను. ఈ విధంగా ఈ పౌడర్ని ఇందులో వేసేసుకొని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఈ పౌడర్ని వేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగులు రాకుండా, బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి హ్యాండ్ వాష్ సోప్స్ ఉంటాయి కదండి, హ్యాండ్ వాష్ సోప్స్ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు బయటికి వెళ్తూ ఉంటాం కదండి, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సోప్ అయితే మనం పెట్టుకుని వెళ్ళలేం కదండి, ఎక్కడికి అంటే అక్కడికి. ఇలాగ సోప్ని ఈ విధంగా తురుముకొని
ఇలా ఈ సోప్ ముక్కలను మనం బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు, ఆడవాళ్ళం బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు బాక్స్ ఉంటాయి కదండి, ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ చిన్నవి, ఇదైనా ఓకే, లేదంటే మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బాక్సెస్ ఉన్నా దానిలో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాగ తురుముకున్న ముక్కలను తీసుకుని ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోప్కి ఇలాగ అగ్గిపుల్లలు పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా సోప్కి అగ్గిపుల్లలు పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, ఇలా మనం ఒక్కోసారి కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కానీ బట్టలు పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే, ఇలా బట్టల కిందకి చిన్న చిన్న పురుగులు, చేమలు, బొద్దింకలు, బల్లులు తిరుగుతూ ఉంటాయి కదండి, అట్లాంటివి రాకుండా ఉంటాయండి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఇలా కబోర్డ్స్ దగ్గర ఈ విధంగా పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇలా పిండి అయితే ఒక్కొక్కసారి పులుపు వచ్చేసి టేస్ట్ అనిపించదు కదండి. ఇలాగ తమలపాకుని పిండిలో పెట్టేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. పిండి పొంగిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా నేనైతే పిండి ఇలాగ బయట పెట్టేశానండి, మొత్తం కూడా ఇలా పొంగిపోయింది చూడండి. ఇలా పొంగిపోకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే డబ్బా అయితే ఉంటుంది కదండి, అందులో ఇలా ఒక గ్లాసు బోర్లించేసామనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. లేదంటే కొంచెం ఆయిల్ ఇలాగ ఆ డబ్బాకి అప్లై చేసినా పొంగిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ కానీ మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపించాలి అంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. చిన్న ట్రిక్ను కూడా చక్కగా మనం యూజ్ చేసుకొని మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా తెచ్చుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూను పసుపు, అలానే కొంచెం కాఫీ పౌడర్ తీసుకోవాలండి. అలానే శనగపిండి ఒక స్పూన్ వరకు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నిమ్మరసం కూడా ఒక హాఫ్ తీసుకొని ఇందులో వేసుకుని పిండుకోవాలి. ఇలా ఈ మొత్తం కలిపేసి ఈ విధంగా చక్కగా మన ఫేస్కి అప్లై చేసామనుకోండి, మన ఫేస్ పై ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఫాలో అయ్యి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. బియ్యంలో ఎండుమిర్చి వేసేసి ఇలాగ ఒక పాతది బ్యాంగిల్ని ఈ విధంగా బియ్యం బ్యాగ్కి పెట్టేసామనుకోండి, గాలాడకుండా ఉంటాయి కాబట్టి ఎక్కువగా పురుగు చేరకుండా ఉంటుందండి. ఇలా బియ్యంలో ఎండుమిర్చి వేసేసి ఒక గాజుని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి గాలాడకుండా ఉంటాయి కాబట్టి ఎక్కువగా పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగ చాక్ పీసుల పైన డెటాల్ వేసి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలాగా చాక్ పీసులు తీసుకొని చాక్ పీసుల పైన కొంచెం డెటాల్ అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చాక్ పీసులని ఇలా నిలబెట్టామనుకోండి, చక్కగా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత మనం కబోర్డ్స్లో బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కానీ పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న పురుగులు, చేమలు, బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఇలాగ ఒక్కొక్క చాక్ పీస్ని బట్టల కింద పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగులు కానీ, బొద్దింకలు కానీ, బల్లులు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకొని దానిపైన బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. అలానే సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని
మన బాత్రూంలో ట్యాప్స్ కానీ కిచెన్ సింక్లో ట్యాప్స్ కానీ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దానిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ పోవు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఈ విధంగా ట్యాప్స్ అయితే మెరిసేలాగా చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నిమ్మబద్ద పైన బేకింగ్ పౌడర్ అంటే మనం వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, ఒక 1/2 టీ స్పూన్ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఇలా క్లీన్ చేసామనుకోండి ట్యాప్ అంతా కూడా చక్కగా ట్యాప్ కొన్నటువంటి తుప్పు మరకలు కానీ డస్ట్ కానీ మరకలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు పక్కన ఇలాగ ఉంచేసి తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఒక పొడి క్లాత్ పెట్టి ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వ్యాజ్లిన్ కానీ కొబ్బరి నూనె కానీ ఇలాగ ట్యాప్స్కి అప్లై చేసామనుకోండి ఎక్కువగా తుప్పు పట్టకుండా ఉంటాయి. అలానే మనకి ట్యాప్స్ కూడా మంచిగా చక్కగా తలతల మెరిసిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిలో 1 స్పూను వాము తీసుకోవాలండి. వాము 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర 1 స్పూన్ వేసేసుకొని ఈ 2 దోరగా వేయించుకోవాలి. దీనిలో 2 ఎల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా దోరగా వేయించేసుకొని పల్చగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకోవాలండి. పల్చగా ఉన్నటువంటి నాప్కిన్ కానీ లేదంటే ఇలా పల్చగా ఉన్నటువంటి కాటన్ క్లాత్ అయినా తీసుకొని ఈ వాము జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేయించుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని ఇలా నాప్కిన్లో వేసేసి ఇలాగ మనం రౌండ్గా అంటే చుట్టేసుకొని ఇలాగా ఈ మిశ్రమాన్ని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని టైట్గా ఇలాగా కదలకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని లేదంటే ఒక థ్రెడ్ లాంటిది గట్టిగా చుట్టేసుకున్నాం అనుకోండి అలా ఉంటుంది. ఇలా ఈ మిశ్రమం దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఎక్కువగా దగ్గు జలుబు ఊపిరాడకుండా వచ్చినటువంటి దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుంది కదండి, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా ఇలా ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు పీలుస్తూ చక్కగా ఉన్నామనుకోండి ఎక్కువగా ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఆడవాళ్ళం అయితే శారీస్కి ఇలాగా సేఫ్టీ పిన్ని పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దారాలు పట్టేసి శారీ అంతా కూడా పాడవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇలాగ శారీకి పెట్టుకున్నాం అనుకోండి కుచ్చులకు చక్కగా దారాలు పైకి లేకుండా ఉంటాయండి. శారీ కూడా పాడవకుండా ఉంటుంది. నా దగ్గర చిన్న స్టిక్కర్ ఉందండి, నేను మీకు చూపిస్తున్నాను. పెద్ద స్టిక్కర్లు పెట్టుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది. అంటే ఏ కలర్కు మనకి మ్యాచింగ్ అవుతాయో ఆ కలర్ స్టిక్కర్ పెట్టేసుకున్నాం అనుకోండి కనపడకుండా ఉంటుంది. ఇలా శారీ కూడా దారాలు పైకి లేకుండా ఉంటాయి. అలానే శారీ కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నిమ్మకాయల్ని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క నిమ్మకాయకి ఈ విధంగా చక్కగా పేపర్ని రోల్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి నిమ్మకాయలు ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. ఇలాగా న్యూస్ పేపర్ని నిమ్మకాయలకి ఇలాగ రోల్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే ఒక్కొక్కసారి తేమ ఉండిపోతూ ఉంటుంది కదండి బాక్స్లో, ఆ తేమనంతా కూడా ఈ న్యూస్ పేపరు పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఈ నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా నిమ్మకాయలని యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా నిమ్మకాయలు పాడవకుండా ఉండాలంటే ఇలా స్టోర్ చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలో జామాకుల్ని 2 తీసుకోవాలండి. వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ జామాకుల్ని ఇలా వేసేసుకోవాలి. 1 స్పూను పసుపు తీసుకోవాలి. అలానే లవంగాలని ఒక 2 తీసుకొని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నోటి దుర్వాసన ఉన్నా కూడా అలానే మనకి పిప్పొళ్ళు ఉన్నప్పుడు పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది. గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ నీటిని మనం నోరు పుక్కిలిస్తూ ఊస్తూ ఉండాలండి. ఇలా చేస్తూ ఉంటే నోటి దుర్వాసన ఉండదు, అలానే పిప్పొన్ పెయిన్ కూడా తగ్గిపోతుందండి. చాలా ఈజీ అండి. ఇంట్లోనే ఈ రెమెడీని న్యాచురల్గా
ఇలా ప్రిపేర్ చేసుకొని తాగామనుకోండి నోటి దుర్వాసన ఉండదు, అలానే పిప్పొని పెయిన్ కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టిప్ ఏం కాదండి, మా గార్డెన్లో చెర్రీ టమాటాలను ఒక్క లుక్ వేయండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి. ఈ కర్రీ చక్కగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం ఏ కర్రీ వండుకున్నా ఇలా 4 టమాటాలు కోసి అందులో వేస్తే చింతపండుతో పని లేకుండా చాలా పుల్లగా ఉంటాయండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది కర్రీ. ఇలా ఇది ఒక ప్లాంట్ పెంచుకుంటే చాలండి, 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఇంట్లో చాలా చక్కగా ఇలా మనం కర్రీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఆర్గానిక్గా ఇలా కట్ చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగా దోసపెనం ఉంటుంది కదండి, దోసపెనం పైన ఇలా చపాతీ పిండిని ఈ విధంగా కలుపుకొని ఇలాగ చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని దోసపెనం పెట్టుకొని అటు ఇటు కొంచెం దోరగా అంటే మనం దోరగా చపాతీని ఏ విధంగా అయితే కాల్చుకుంటామో ఆ విధంగా ఇలా ఈ చపాతీని కాల్చుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో న్యాచురల్గా ఈ విధంగా ఈ రెమెడీని ప్రిపేర్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా మనకి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ఒక ఏజ్ వచ్చేసరికి బాగా మోకాలు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా చపాతీని 2 పక్కల ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గరిటె పెట్టుకుని దానిలో ఇలా కొబ్బరి నూనె కొంచెం వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కర్పూరం బిళ్ళను కూడా అలా చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకొని మనం ముందుగా కాల్చుకున్నటువంటి ఇది చపాతీ ఉంది కదండి, ఇది కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ ఆయిల్ని ఈ విధంగా వేసేసి దీనికి అప్లై చేసేసి ఎక్కువగా మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళకి ఇలా మోకాల దగ్గర ఇలా మసాజ్ చేసినట్లుగా రుద్దుతూ ఉన్నాం అనుకోండి, పెయిన్ తగ్గిపోతుంది. ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగ ఇది రెమెడీని ప్రిపేర్ చేసి చక్కగా అప్పటికప్పుడు ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా మోకాలు నొప్పులు పెయిన్స్ వచ్చేస్తూ ఉంటున్నాయి కదండి, ఎక్కడైనా పెయిన్ వచ్చిన దగ్గరైనా ఇలాగా ఈ చపాతీని అక్కడ మసాజ్ చేసినట్లుగా రుద్దామనుకోండి, ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ చక్కగా తగ్గిపోతుందండి, మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా ఈజీగా ఇలాగా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఇలాగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.